హలో అందరికీ కాకరకాయలు చూసారా ఎన్ని కాయలు అయినాయో. ఇవన్నీ నేను పెట్టిన కాకర చెట్లకే కాయలన్నీ వచ్చేసినాయి. ఎన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి. వీటిని తెంపేసి 2 రోజులు అవుతుంది. 2 రోజులకి కొన్ని కాయలు అయితే పండిపోయినాయి. ఈ పండినవి పక్కకు పడేయకుండా వేస్ట్ గా పడేయకుండా మన ఇంటి పక్కనే ఏదైనా ఖాళీ ప్లేస్ జాగుంటే అక్కడ వేసుకున్నాం అనుకో మళ్ళీ సంవత్సరం వరకు ఇవి గింజలు అనేది నాటుకొని మొలకలు వచ్చి కాయలు కూడా బాగా వస్తాయి. అప్పుడు అందుకోసమే వీటిని నేను కాకరకాయలు కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఉట్టిగా బయట పడేయకుండా ఖాళీ ప్లేస్ లో వేసుకుంటాను. కట్ చేసిన కాకరకాయ ముక్కలతోటి ఇన్ని ముక్కలు ఉన్నాయి కాబట్టి కర్రీకి అయితే ఎక్కువ అయిపోతాయి కదా, అందుకోసమని ఇన్ని ముక్కలతోటి నేను కాకరకాయ పొడి పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, అంతేకాకుండా చేదు కూడా ఉండదు. ఈ కట్ చేసిన ముక్కలకి చిటికడంత ఉప్పు కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పాటు ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ని వేసేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలకి ఉప్పు కలిపినాం కాబట్టి గట్టిగా పిండుకుంటూ వేసేసుకోవాలి. ఉప్పు అనేది కాకరకాయలోని చేదునంతా తీసేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్లో వేయక ముందుకే కాకరకాయ ముక్కల్ని గట్టిగా 2 చేతులతోటి ప్రెస్ చేసిన తర్వాత నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు లాస్ట్ లో వేగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసి వేయించుకోవాలి. ఇలా అన్ని వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి. మనం కాకరకాయ పచ్చడిలో నిమ్మకాయలు రసం అయితే ఎక్కువగానే పోసేసుకోవాలి. ఎందుకంటే ఇది పొడి పచ్చడి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా రావడానికి నిమ్మకాయ రసం ఎక్కువనే పడుతుంది. తర్వాత కాకరకాయ ముక్కలన్నీ తీసేసిన తర్వాత అదే నూనెలో చిటికెడు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 4-5 ఎల్లిపాయలు పొట్టి తీసినవి వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇష్టం ఉంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చల్లారే లోపు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని అందులోనే 4-5 ఎల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కాకరకాయ ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇందాక తాలింపు పెట్టేసుకున్నాం కదా, ఆ తాలింపు పూర్తిగా చల్లారిందా లేదా అని చూసుకున్న తర్వాత అందులో 1 గరిటె కారపొడి వేసేసుకోవాలి. టేస్ట్ సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒకవేళ తక్కువ సరిపోలేదు ఉప్పు అని అంటే మళ్ళీ కూడా టేస్ట్ చేసిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా నూనె, ఉప్పు, కారం అంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఒకవేళ పుల్లగా సరిపోదు అనుకుంటే ఇంకా 1 నిమ్మకాయ పిండుకున్నా సరిపోతుంది. ఎందుకంటే టేస్ట్ సరిపోయేటట్టుగానే మనం ఇందులో నిమ్మకాయ అయినా కానీ ఉప్పు అయినా కానీ వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసిన కాకరకాయ పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే పూర్తిగా కలిసిపోయి కాకరకాయ నిల్వ పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇలా తయారైన పచ్చడిని మనం ఏదైనా గాజు సీసాలో కానీ పచ్చడి జార్లో కానీ స్టోర్ చేసి పెట్టేసుకుంటే 4-5 రోజులు అయిన తర్వాత వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు టేస్ట్ కోసం ఈరోజే కొంచెం టేస్ట్ అయితే చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్లగా కారంగా అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఉప్పు, కారం, పులుపు అనేది. కాకరకాయ చేదుగా ఉంటుంది అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత బాగుందన్నమాట ఈ కాకరకాయ నిల్వ పచ్చడి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని ఫాలో కండి. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.